పెళ్ళి వద్దురా బాబు, పెళ్ళే వద్దు అసలు. హ్యాపీగా లైఫ్ లీడ్ చేయండి. బతికున్న నాళ్ళు బతకండి, బతకలేని నాడు మీరేం చేస్తారంటే మీ కాలు చెయ్యి పని చేయని నాడు మీరు సూసైడ్లైనా చేసుకుని చచ్చిపోండి. కానీ పెళ్ళిళ్ళు చేసుకొని మానసిక వేదనతోటి సూసైడ్లు చేసుకోవద్దు. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో పెళ్లి విషయంలో మగాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా తయారైందన్నది ఈ వీడియోలో చెప్తాను. ఈ రోజుల్లో ఇన్స్టా ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా, మరే ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా సరే భార్య భర్తను వదిలేసింది, లేదంటే భార్య వేరొకరితో ఎఫ్ఐఆర్ పెట్టుకుని భర్తను చంపేసింది, ఇలాంటి న్యూస్లే ఎక్కువగా వింటున్నాం. అసలు ఇలా జరగడానికి కారణాలు ఏంటి? ఎందుకు ఇలా జరుగుతుంది? ఏ సినారియోస్లో ఇలా జరుగుతుందన్నది ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. అండ్ అలాగే రీసెంట్గా జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ని మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తూ ఈ వీడియో ఉంటుంది. ఈ వీడియో మాత్రం కొత్తగా పెళ్లి చేసుకుందాం అనుకునే వాళ్ళు, రీసెంట్గా పెళ్ళి అయిన వాళ్ళు ఈ వీడియో ఖచ్చితంగా చూడాలి. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. జనరల్గా ఒక అబ్బాయి లైఫ్ ఎలా ఉంటుంది? మంచిగా చదువుకోవాలి, జాబ్ కొట్టాలి, ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, లేదంటే పెళ్లి చేసుకుంటే వాళ్ళనైనా సరే బాగా చూసుకోవాలి అని చెప్పి అబ్బాయి మైండ్లో ఎప్పుడూ ఉంటుంది. కానీ ఈ జాబ్ కొట్టాలి అనే దానిలో పడి మన దేశంలో సరైన ఉద్యోగ అవకాశాలు లేక జాబ్ త్వరగా రాదు. జాబ్ రాకుండా పెళ్లి చేసుకోవాలంటే చాలా ఇబ్బంది. ఒక 30-29 ఈ ఏజ్ వచ్చేటప్పటికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇంకా పెళ్లి చేసుకోవట్లేదేంట్రా అని చెప్పేసి అంటారు. పోనీ ఇంట్లో ఉన్నవాళ్ళు, లేదంటే మామయ్య వాళ్ళు, ఇలాంటి వరుసైన వాళ్ళు ఏమంటారంటే ముదిరిపోయిన వెంటకాల అలా ఉండిపోతాం ఎందుకు, ఏదో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అవ్వరా అని చెప్పేసి అంటారు. లైఫ్లో సెటిల్ అవ్వాలంటే వెనకతలు జాబ్ ఉండదు. పోనీలే వీళ్ళ టార్చర్ అంతా భరించడం ఎందుకు అని చెప్పి ఏదో ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత అసలైన టార్చర్ మొదలవుద్ది. జాబ్ లేకపోయినా సరే చేసుకున్న అమ్మాయిని సుఖంగా ఉంచాలని ఏదో కూలో నాలో చేసుకుని వాళ్ళ లైఫ్ వాడు మొదలు పెడతాడు. కానీ ఇక్కడ అసలైన టర్నింగ్ పాయింట్ ఒకటి ఉంటుంది. డబ్బు పరంగా అమ్మాయిని సాటిస్ఫాక్షన్ చేయకపోయినా, ఒకవేళ పెళ్లికి ముందు ఆ అమ్మాయికి ఏదైనా ఇల్లీగల్ అఫైర్ ఉన్నా సరే వీళ్ళ లైఫ్ కథం, కన్ఫామ్గా కథం. ఈ రోజుల్లో అందరు అమ్మాయిలు అలా ఉన్నారని చెప్పేసి నేను అనట్లేదు, కానీ మ్యాక్సిమం అమ్మాయిలు ఇలాగే ఉన్నారు. మీకు ఎగ్జాంపుల్తో సహా చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ హర్యానాలో June 15, 2020లో జరిగింది. విజయ్ కుమార్ అండ్ రోషిని వీళ్ళిద్దరూ కూడా June 15, 2020లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న కొన్ని రోజులు వాళ్ళిద్దరూ లైఫ్ని బాగానే లీడ్ చేశారు. కానీ ఆ తర్వాత మొదలైంది. రోషిని అప్పటి వరకు 10వ తరగతి వరకే చదువుకుంది. నేను పై చదువులు చదవాలని విజయ్ కుమార్కి చెప్పింది. అప్పటికే ఇల్లు చాలా కష్టంగా గడుస్తుంది. విజయ్ కుమార్ కూడా పెద్దగా చదువుకోలేదు. అయినా సరే భార్య మంచి పొజిషన్లో ఉంటే తనకే కదా మంచి పేరు వచ్చేదని చెప్పి చాలా కష్టపడి కూలి పనికి వెళ్ళి మరి రూపాయి దాచిపెట్టి రోషిని చదువుకి ఇచ్చేవాడు. ఇలా రోషిని చదువుకొని 2022లో కానిస్టేబుల్గా పోస్టింగ్ వచ్చింది. పోస్టింగ్ వచ్చిన తర్వాత వీళ్ళిద్దరికి కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ కూడా వచ్చింది. దీంతో వీళ్ళిద్దరి మధ్య స్పీడ్ బ్రేకర్ పడిందని చెప్పాలి. ఆ తర్వాత గ్యాప్ బాగా ముదిరింది. లేబర్ పనికి వెళ్తున్న విజయ్ కుమార్ని చూసి కానిస్టేబుల్గా చేస్తున్న రోషిని నామోషిగా ఫీల్ అయింది. దీంతో ఒక లేడీ కానిస్టేబుల్ భర్త లేబర్ పని చేస్తున్నాడంటే నామోషిగా ఉంటుందని చెప్పి డైవర్స్కి అప్లై చేసింది. అంతేకాదు పెళ్లిలో తీసుకున్న కట్నం అండ్ అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిన గిఫ్ట్స్ కూడా రిటర్న్ ఇవ్వాలని చెప్పి గొడవకు దిగింది. తను కష్టపడి రూపాయి దాచిపెట్టి కూలి నాలి చేసి ఉద్యోగం ఇప్పించేలా చేసిన తర్వాత రోషిని విజయ్ కుమార్ని వదిలేసింది. ఇది ఈ రోజుల్లో ఉన్న లేడీస్ పరిస్థితి. ఇవే కాదు, ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. భార్య పోరు భరించలేక ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అవి చెప్పే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఇప్పుడే విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. అండ్ అలాగే వీడియో ఏ పాయింట్ ఆఫ్ టైంలో ఉన్నా సరే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఒక్క లైక్ చేయండి చాలు. ఇదే కాదు, భార్య పోరు భరించలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయిన భర్తలు కూడా ఉన్నారు. వీటిలో మనందరికీ తెలిసిన ముఖ్యమైన కేసు అతుల్ సుభాష్ కేసు అప్పట్లో బాగా వైరల్ అయింది. అతుల్ సుభాష్ కేసు గురించి తెలియని వాళ్ళ గురించి సింపుల్గా చెప్పేస్తాను, ఒకసారి వినేయండి. అతుల్ సుభాష్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేస్తున్నాడు. సుభాష్కి నిఖిత అనే అమ్మాయితో పెళ్ళి ఒక అబ్బాయి కూడా పుట్టాడు. ఆ తరువాత నిఖిత వాళ్ళ అమ్మ నాన్న సుభాష్కి డబ్బులు డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. చాలా చోట్ల అప్పు చేసి మరీ సుభాష్ తీసుకొచ్చి నిఖిత వాళ్ళ అమ్మ నాన్నకి ఇచ్చారు. దీనికి నిఖిత కూడా సపోర్ట్ చేసేది. చాలా చోట్ల అప్పు చేసి తీసుకొచ్చినా సరే ఇంకా డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేయడంతో సుభాష్ నేను ఇంక ఇవ్వలేను అని చెప్పేశాడు. ఎప్పుడైతే ఇవ్వలేను అని చెప్పేశాడో నిఖిత సుభాష్ మీద కేసులు పెట్టడం మొదలుపెట్టింది. ఇలా కోర్టుకు కూడా వెళ్ళాడు. నేను ఇంకా డబ్బులు ఇవ్వలేను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి సుభాష్ చెప్పడంతో కోర్టుకు వెళ్ళి యాలమోనీ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేశారు. యాలమోనీ అంటే ఏం లేదు, భర్త వదిలేసిన భార్యలకి నెల ఎంతో కొంత అమౌంట్ ఇవ్వాలని చెప్పి కోర్టు నిర్ణయిస్తుంది. ఆ అమౌంట్ నెల భర్త భార్యకి ఇవ్వాలి. ఇలా డిమాండ్ చేయడమే కాదు,
తన 4 ఏళ్ల బాబుని 2 సంవత్సరాల పాటు కనీసం తన మొహం కూడా చూడనివ్వకుండా సుభాష్ని ఏడిపించింది. నిఖిత వాళ్ళ అమ్మా నాన్న, నిఖిత వాళ్ళ అన్నయ్య, సుభాష్ వాళ్ళ అమ్మా నాన్నని చాలా ఎమోషనల్గా కూడా బ్లాక్మెయిల్ చేసేవారు. మీరు కానీ డబ్బులు ఇవ్వకపోతే మేము ఇంకా మిమ్మల్ని రోడ్డు మీద లాగుతామని. ఇలా ఇన్ని బాధలు భరించలేక ఒక వీడియో రికార్డ్ చేసి, మన దేశంలో మగవాళ్ళకి ముఖ్యంగా భర్తలకి ఎటువంటి చట్టాలు లేవు, భార్య ఏం చెప్తే అదే ఒక న్యాయం కింద పోతుంది, కనీసం నా చావును చూసిన తర్వాత అయినా సరే భారతదేశంలో చట్టాలు మార్చండి అని చెప్పి ఏడుస్తూ ఒక వీడియో రికార్డ్ చేసి సుభాష్ చనిపోయాడు. కేవలం సామాన్య ప్రజలే కాదు, సెలబ్రిటీస్తో పాటు చాలామంది ఈ ఊబిలో పడిన వారు ఉన్నారు. మనందరికీ తెలుసు కదా, హార్దిక్ పాండ్యా, యుజ్వేంద్ర చహల్, వీళ్ళిద్దరూ కూడా ఇండియన్ క్రికెట్లో టాప్ మోస్ట్ ప్లేయర్స్. కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్లో చాలా ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. ముందుగా చహల్ గురించి మాట్లాడదాం. ఇండియన్ క్రికెట్ బౌలర్ అయిన చహల్ ఆన్లైన్ డ్యాన్సింగ్ క్లాస్లో పరిచయమైన ధనుశ్రీని లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు. లవ్ చేసి పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరూ చహల్ స్వగృహమైన హర్యానాలో ఉండేవారు. కానీ ధనుశ్రీ మాత్రం ముంబైకి షిఫ్ట్ అవ్వాలని చెప్పేసి చాలాసార్లు అడిగింది. కానీ దానికి చహల్ పట్టించుకోలేదు. దీంతో వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. ముఖ్యంగా దీనికి కారణం ఏంటంటే ఆ టైంలో చహల్ ఇండియన్ క్రికెట్లో ప్రొఫెషనల్ ఫామ్ కొంచెం డిప్ అయింది. ధనుశ్రీ నువ్వు వచ్చినా రాకపోయినా సరే నేను ముంబైకి వెళ్ళిపోతానని చెప్పేసి డిమాండ్ చేసింది. అలాగే చహల్కి ధనుశ్రీకి మధ్య చాలా గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత వీళ్ళిద్దరు కూడా డైవర్స్ కూడా జరిగింది. డైవర్స్ జరిగిన తర్వాత అలిమోనీ కింద 4 కోట్లు డిమాండ్ చేసింది. ఆ టైంలో చహల్ ప్రొఫెషనల్గా ఫాము కొంచెం డిప్ అవడం అండ్ అలాగే ఫైనాన్షియల్గా కూడా అంత బాగలేకపోయినా సరే 4 కోట్లు ఇవ్వడానికి చహల్ సిద్ధపడ్డాడు. మనందరం బాగా గమనిస్తే చహల్ ప్రొఫెషనల్గా మంచి ఫామ్లో ఉన్నప్పుడు ధనుశ్రీ లవ్ చేసి పెళ్లి చేసుకుంది. ఫామ్ డిప్ అయిన తర్వాత వదిలేసింది. ఇప్పుడు అలిమోనీ కింద 4 కోట్లు డిమాండ్ చేసింది. అండ్ అలాగే హార్దిక్ పాండ్యా విషయంలో కూడా సేమ్ ఇదే జరిగింది. కానీ హార్దిక్ పాండ్యా వాళ్ళ భార్య ఆస్తిలో వాటా అడిగినప్పుడు హార్దిక్ పాండ్యా చాకచక్యంగా ఈ ఆస్తిలో వాటా ఇవ్వకుండా ఆస్తి మొత్తాన్ని వాళ్ళ అమ్మ పేరు మీద రాయించేశాడు. కానీ అందరికీ అలా జరగదు కదా. హార్దిక్ పాండ్యా ఆస్తిపరంగా కొంచెం సేఫ్ అయినా సరే ఎమోషనల్లీ చాలా డ్యామేజ్ అయ్యాడు. మనం గమనిస్తే T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఇండియన్ క్రికెట్లో ఏ ప్లేయర్ కూడా ఎమోషనల్ అవ్వలేనంత ఎక్కువగా హార్దిక్ పాండ్యా అయ్యాడు. ఎందుకంటే తన పర్సనల్ లైఫ్లో ఉన్న కొన్ని ఒడిదుడుకుల్ని కప్పు గెలిచిన తర్వాత ఎమోషనల్ మొత్తాన్ని బయట పెట్టేశాడు. అండ్ మీకు ఇప్పటి వరకు చెప్పింది అలిమోనీ కోసం డిమాండ్ చేసి భర్తని వేధించి భర్తలు చనిపోయిన సిచ్యువేషన్స్ మాత్రమే మీకు చెప్పాం. కానీ ఇప్పుడు ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ వల్ల భర్తను చంపేసిన విషయాలు కూడా చాలా ఉన్నాయి. దీంట్లో ముఖ్యమైన కేసు సౌరవ్ రాజ్పుత్ అండ్ ముస్కాన్ కేసు. సౌరవ్ రాజ్పుత్ లండన్లో మర్చెంట్ నేవీ ఆఫీసర్ కింద పనిచేస్తున్నాడు. ఇండియాలో ముస్కాన్ ఉంటుంది. వీళ్ళిద్దరికి 2016లో పెళ్ళయింది. వీళ్ళకి 6 ఏళ్ల పాప కూడా ఉంది. పాప చదువుల కోసం ఎంతో కొంత డబ్బులు ఉపయోగపడతాయని చెప్పి సౌరవ్ మర్చెంట్ నేవీ ఆఫీసర్ కింద పనిచేయడానికి లండన్ వెళ్ళాడు. తన పాప 6వ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికని సౌరవ్ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత సౌరవ్కి ఫుడ్లో విషం కలిపి ముస్కాన్ ఇచ్చేసింది. ముస్కాన్కి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉందని చెప్పాను కదా, అతని పేరు సాహిల్ శుక్లా. ఈ సాహిల్ శుక్లాతో కలిపి సౌరవ్ని చంపేసి ముక్కలుగా నరికేసి డ్రమ్లో వేసి సిమెంటు ఇసుకతో మిక్స్ చేసి పెట్టేసింది. ఎందుకంటే స్మెల్ రాకుండా ఉండడానికి. ఈ విషయాన్ని అంతటినీ కూడా తన కూతురు చూస్తూనే ఉంది. తర్వాత కొంతకాలం వీళ్ళిద్దరూ కూడా అంటే ముస్కాన్ అండ్ అలాగే వాళ్ళ లవర్ అయిన సాహిల్ శుక్లా వీళ్ళిద్దరూ కూడా ఎంజాయ్ చేయడానికి టూర్లు కూడా వెళ్ళారు. కానీ సౌరవ్ ఇంతకాలం కనబడకపోవడంతో డౌట్ రావడంతో పోలీసులు ఎంక్వైరీ చేస్తే వాళ్ళ అమ్మాయి నాన్న డ్రమ్లో ఉన్నాడని చెప్పేసి చెప్పింది. డ్రమ్ ఓపెన్ చేస్తే అందరికీ షాక్. డ్రమ్లో ముక్కలుగా నరికేసిన సౌరవ్ శవం పడి ఉంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సౌరవ్ అండ్ ముస్కాన్ వీళ్ళిద్దరూ కూడా లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు. లవ్ చేసి పెళ్లి చేసుకున్నా సరే ఇలాంటివి జరుగుతున్నాయంటే అరేంజ్ మ్యారేజ్లో ఎలాంటివి జరుగుతాయి? ఇలా ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకుని చాలామంది భార్యలు భర్తను చంపేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఇక అరేంజ్ మ్యారేజ్ విషయానికి వస్తే రీసెంట్గా జరిగిన మేఘాలయ కేసు బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. పెళ్ళైన 10 రోజులకే హనీమూన్ కని తీసుకెళ్లి లవర్తో కలిసి మొగుడిని చంపేసింది ఈ మహాపతివ్రత. ఇలాంటి కేసులు ఎన్నో మరెన్నో. ఈ ఎంటైర్ ఇష్యూ మీద మీ అభిప్రాయం ఏంటన్నది ఖచ్చితంగా కింద కమెంట్ బాక్స్లో రాయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్. బాయ్ హ్యావ్ ఏ గుడ్ డే.